వరలక్ష్మి వ్రతంకి నేను హాఫ్ సారీ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి. అదేంటో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎల్ డిజైన్ బై రేవతి. ఈ హాఫ్ సారీకి నేను టిష్యూ సారీ అయితే తీసుకున్నానండి. కింద పింక్ బార్డర్ వచ్చింది, పైన మొత్తం సారీ అంతా గోల్డ్ వచ్చిందండి. ఐరన్ ప్లీట్స్ పెట్టి స్టిచ్చింగ్ చేశాను. మొత్తం ఫుల్ సారీ అయితే స్టిచ్చింగ్ చేసేసాను. దీనికి ఇలాగా ఈ బార్డర్ వచ్చింది కదండి, ఇదైతే ఐరన్ ప్లీట్స్ పెట్టిన తర్వాత అయితే అటాచ్ చేశానండి. ఎందుకంటే ఇలా ఫ్లఫీగా వస్తుంది ఐరన్ ప్లీట్స్ పెట్టిన తర్వాత, అందుకని ఇలా చేశాను. ఈ బార్డర్ పై బార్డర్ కింద బార్డర్ కలిపి అటాచ్ చేశానండి. ఇలా పెద్ద బార్డర్ అయ్యింది. దీనికైతే కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ కింద అటాచ్ చేశాను. లోపల నార్మల్గా ఈ లైనింగ్ కూడా ఇచ్చాను. ఇది సాటిన్ ఇచ్చానండి, ఎందుకంటే ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం పల్చగా కనబడుతుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అందుకని నేను ఇది సాటిన్ అయితే ఇచ్చాను. సైడ్ జిప్ ఇచ్చి బెల్ట్ టైప్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇలా ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ పెట్టాను, బ్యాక్ హుక్ ఇచ్చానండి. దీనికి ఇలా ఫ్రంట్ ఇలాగ అయితే స్కాలప్ ఇచ్చి సైడ్ ఇలాగా అంటే పరికిని ఏదైతే ఉందో అదైతే అటాచ్ చేస్తాను. దీనికి వచ్చిన బార్డర్ దీంట్లో కలిసిపోతుంది, అందుకని బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి బార్డర్తో కలిపి ఇలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేశానండి. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి టెంపుల్ మోడల్ అయితే ఇచ్చాను. దీనికి లేసెస్ అయితే ఏమి అటాచ్ చేయలేదు. ఓణి వచ్చేటప్పటికి పింక్ దండి, అంటే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. ఇది టోటల్ అవుట్ఫిట్ అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తానండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.